నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంవిపి కాలనీలో ఉన్న 1 BHK గ్రూప్ హౌస్ అండి. కింద వచ్చింది డైరెక్ట్గా మిట్లే ఉండవు. ఇదంతా మనకి రైట్ సైడ్ ఒక వే కల్పించి ఈస్ట్ ఎంట్రీ అయితే ఏర్పాటు చేసుకున్నారు. వెడల్పు పొడవు కూడా టేప్ వేసి మెజర్మెంట్ చేసామండి. ఎందుకంటే వీడియోలో చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి టేప్లో కూడా చూసినట్లయితే వెడల్పు పొడవు మనం చూడొచ్చు. ఆ చివర్లో అయితే మనం ఐరన్ గేట్ పెట్టుకోవచ్చు సేఫ్టీది. ఇది పొడవు వస్తుందండి వీడియోలో చూపించినట్టు. వెడల్పు అయితే 3 అడుగుల వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఈస్ట్ ఎంట్రీ అయితే ఓపెన్ చేశారు కాబట్టి కాస్త ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి ఈస్ట్ వైపు ఎంట్రీ వస్తుంది. ఒక హాలు, కిచెను, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వచ్చిందండి. హాల్ సైజ్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో ఉంది. చిన్న సేఫ్టీలో, చిన్న బడ్జెట్లో. అది మెజర్మెంట్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. టేప్లో మెజర్మెంట్ తెలుసుకోవడం ద్వారా మనకి సూట్ అవుతుందా లేదా, సరిపోతుందా, చిన్నదైపోద్దా అన్నది మనకి ఇక్కడ తెలుస్తుందండి. ఏదైనా చిన్న బడ్జెట్ సింగిల్ పర్సన్ ఉండడానికి లేదా చిన్న ఫ్యామిలీ ఉండడానికి అయితే సరిపోద్ది. పొడవు వెడల్పు అయితే టేప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. క్లియర్గా ఉంటుందండి. లేకపోతే వీడియో ఆపి అలా చూడగలిగితే మనకు కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సిమెంట్తో అయితే ఒక చిన్న రూమ్ లాగా అయితే కట్టారు. ఇది మనకి కిచెన్ వస్తుందండి. కిచెన్ అయితే మనకి స్మాల్ అని చెప్పచ్చు. చిన్న ఫ్యామిలీకి అలా వంట చేసుకోవడానికి సఫిషియెంట్గా అయితే కిచెన్ అయితే కనిపిస్తుంది. మరి బిగ్ సైజ్ అయితే చెప్పట్లేదు, స్మాల్ సైజ్ కిచెన్ అని చెప్పచ్చు. కొన్ని సెల్ఫ్లు ఏర్పాటు చేస్తారు. ఎల్ షేప్లో స్టవ్ బాల్ వచ్చింది. అక్కడంతా స్టోరేజ్ వస్తుందండి. ఒక చిన్న సింకు, అలాగే 2 ట్యాప్స్ అయితే ఏర్పాటు చేశారు. కంప్లీట్గా అయితే లైటింగ్ సెటప్స్ అయితే ఏర్పాటు చేశారండి. పుట్టి సీలింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది మనకి బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ సైజ్ బాగుందండి. 6x6 అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ ద్వారా చూసినట్లయితే మనం వాల్ టు వాల్ వేస్తే మనకి 8 x 8.5 అలా వచ్చింది. అందులో మనం 6x6 అయితే ప్లేస్ చేసుకోవచ్చు. కానీ 4x6 వేస్తే మనకి ఎక్కువ స్పేస్ అయితే దొరుకుతుంది.